కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను చిన్నప్పుడు 2వ 3వ తరగతులు చదువుకునేటప్పటి నుంచి కూడా మా ఇంట్లో చిన్నపాటి రాజకీయ చర్చలు జరుగుతూ ఉండేవి. మా నాన్నగారికి షాప్ ఉండేది, రేషన్ షాపు మరియు కిరాణా షాప్. అక్కడ వ్యాపారం తక్కువ, చర్చలు ఎక్కువగా జరిగేవి. హిందూ పేపర్, క్రానికల్, అట్లాగే రకరకాలైన ఇంగ్లీష్ పేపర్స్ వచ్చేవి. ఆ షాప్లో ఉండి అందరూ చర్చలు చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ. మా నాన్న కూడా బాగా చదువుకున్నాడు. ఇదంతా ఎందుకు అంటే, నాకు అనుభవం ఉన్న వరకు రాజకీయాలలో హేమంత్ బిస్వాస్ తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏవి కూడా ఇంతకుముందు ఎవరు తీసుకోలేదు. నిర్ణయాలు అంటే ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ఒక్క ఉత్తరప్రదేశ్ తప్ప. అవి ఏంటి అంటే, ముఖ్యంగా ఇప్పుడు రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు నిజంగా న్యాయం చేసినట్టు అవుతుంది. ఏంటంటే, జాతి, మత, కుల, లింగ, స్త్రీ, పురుష ఎటువంటి భేదం లేకుండా చట్టము దృష్టిలో, రాజ్యాంగము దృష్టిలో అందరూ సమానమే. ఆ స్త్రీ పురుష భేదం ఏమీ లేదు, అంటే ఎటువంటి లింగ భేదము లేకుండా స్త్రీ పురుషులు సమానము అన్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేయడానికి హేమంత్ బిస్వాస్ నిర్ణయించుకున్నాడు. అదేంటంటే, స్త్రీల యొక్క సాధికారతకు, న్యాయానికి, ఆత్మగౌరవానికి ఇది గొప్ప మచ్చుతునక. స్త్రీలను ఒక లెవెల్లో పైకి తీసుకొచ్చాడు. ఇదంతా ఏంటి అంటే, బహుభార్యత్వాన్ని పూర్తిగా రద్దు చేశాడు. ఒకవేళ వాళ్ళు గనక భార్య జీవించి ఉండగా విడాకులు తీసుకోకుండా మరొక వివాహం చేసుకున్నట్టయితే వారిని ఆటోమేటిక్గా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఎటువంటి బేజాలు లేవు, ఆటోమేటిక్గా జాబ్ పోతుంది. అంతేకాకుండా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేయని వారు ఏమైనా ఉంటే వారికి ప్రభుత్వం కల్పించేటటువంటి సబ్సిడీస్, రేషన్ బియ్యం కానీ, రేషన్ సామాను కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, లేదా ఇంకేదైనా వ్యవసాయదారులు అయితే ఏదైనా స్కీమ్స్ ఉంటే కానీ ఎటువంటి స్కీములు కూడా వారికి లభించవు. వీలైతే వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి హేమంత్ బిస్వాస్ శాసనసభలో ఒక చట్టం తీసుకొచ్చాడు. గవర్నర్ ఆమోదం కూడా పొందింది. ఆ విషయము మీతో చర్చ చేయాలన్న ఉద్దేశంతో పై విషయాలన్నీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా సుమారుగా 6 నెలల క్రితము హేమంత్ బిస్వాస్ మరొక నిర్ణయం తీసుకున్నాడు. సాధారణంగా పోలీసులు ఏంటంటే, మనకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి బాగా పొట్ట పెంచుతారు. చెస్ట్ లోపలికి పొట్ట బయటికి ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా ఆదేశం ఏమిచ్చాడంటే, సర్కులర్ తీసుకొచ్చాడు. అది కమిషనర్ లెవెల్ నుంచి కానిస్టేబుల్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కూడా పొట్ట చెస్ట్ కంటే లోపలికి ఉండాలా, చెస్ట్ బయటికి రావాలా, పొట్ట లోపలికి పోవాలా. అట్లాగే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకోవాలి. అట్లాగే వాళ్ళు పరిగెత్తడము, లాంగ్ జంపు, హై జంపు, ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటించాలా అని చెప్పి తీసుకొచ్చాడు. అంటే పోలీసుల పైన కూడా ఒత్తిడి బాగా ఉంది. అంతేకాకుండా బిఎంఐ ఖచ్చితంగా 20 నుంచి 24 వరకు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్లకు ఇంక్రిమెంట్స్ స్టాప్ చేయబడతాయి అని చెప్పేసి పోలీసుల పైన కూడా కఠినమైన నిబంధనలు విధించడం జరిగింది. అట్లాగే స్త్రీలకు కూడా న్యాయం కలిగించాడు. అట్లాగే ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఖచ్చితంగా వాటిని అమలు చేస్తున్నాడు. తాను అధికారంలో ఉంటాడా లేదా, ఒక వర్గం వాళ్ళు ఓట్లు వెయ్యరు కదా అన్న ఆలోచన ఆయనకు లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను ఇవన్నీ అమలు చేస్తున్నాడు. ఇంతకు ముందు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు అమలు చేయలేదు, అతన్ని ఎవరైనా చేతులు కట్టేశారా అన్న విషయాలు మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పుడైతే పోటాపోటీగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అట్లాగే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాస్ కఠినమైన, దృఢమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి నిర్ణయాలు ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే బాగుంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఫ్రెండ్స్, మీరంతా కూడా ఓపెన్ సోర్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నిజంగా నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ని, ఈ కాంటెంట్ని మీరు వ్యూ చేయవచ్చును. జై హింద్.